యూట్యూబర్ మొత్తానికి యూట్యూబ్ టీం అంతటికి నా ఛానల్ తరపున నా తరపున మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇది విన్నవించుకుంటున్నాను. ఇది నా లెటర్ అవ్వచ్చు, లీవ్ లెటర్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. లీవ్ లెటర్ అని ఎందుకు అన్నానంటే అది లాస్ట్లో చెప్తాను. నా ఛానల్లో మానిటైజేషన్ ఎందుకు ఆఫ్ చేసేసారో కూడా నాకు తెలియట్లేదు. ఇది యూట్యూబ్ టీం అందరికి రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఎందుకంటే నా ఛానల్ని చాలా జాగ్రత్తగా, చాలా కేరింగ్గా, చంటి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తామో అంత జాగ్రత్తగా చూశాను. ఎవరి వీడియోస్ అప్లోడ్ చేయకుండా, కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా వెళ్లకుండా, ఏ చిన్న మిస్టేక్ కూడా చేయకుండా అయితే చేశాను నా ఛానల్ని. ఇది సంవత్సరం నుంచి చాలా కష్టపడ్డాను. కష్టపడినా కూడా మానిటైజేషన్కి నేను వాచ్ అవర్స్ తెచ్చుకోవడం, సబ్స్క్రైబర్స్ 1000 మంది రావడం అంటేనే చాలా కష్టం. కానీ నా సబ్స్క్రైబర్స్ అందరి దయ వల్ల అవన్నీ తెచ్చుకొని మానిటైజేషన్కి అప్లై చేశాను. వాచ్ అవర్ కూడా కంప్లీట్ అయ్యి ఫుల్ హ్యాపీతో ఫీల్ అయ్యి చేస్తే ఒక 1 వీక్ తర్వాత, నేను అప్లై చేసిన 1 వీక్ తర్వాత వైలెన్స్ అని వేశారు. అప్పుడు ఆ వైలెన్స్ ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం అవ్వలేదు. చాలాది నేను గూగుల్ అన్నీ వెతిగా నీ వైలెన్స్ అని ఎందుకు వచ్చిందని. అయితే నాకు అర్థం అవ్వంది ఏంటంటే, వైలెన్స్ అని వేరే వేరే కంటెంట్, వేరే చిన్నపిల్లల గురించి ఇలా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఏమి షార్ట్స్లో కానీ, లాంగ్ వీడియోస్లో కానీ, లైవ్లో కానీ ఏ మిస్టేక్ చేయలేదు నేనైతేని. కాకపోతే ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వలేదు. అలాగని యూట్యూబ్ టీంతో మాట్లాడడానికి మెయిల్ పెట్టి అంత చదువు లేదు నా దగ్గర, అంత ఇంగ్లీష్ రాదు. అప్పుడు నేను ఎవరో హెల్ప్ తీసుకోవాలంటే ఎవరో హెల్ప్ అయినా అడిగితే 20,000 30,000 అడుగుతున్నారు. అంత ఖర్చు పెట్టి అంత స్తోమత అయితే లేదు. వీడియోస్ ఏదో వంట ఇంట్లోంచి యూట్యూబ్లోకి రావడం వరకు మాత్రమే తెలిసింది, కానీ ఇన్ని తెలియలేదు. ఏంటంటే ఇప్పుడు చదువుకోకపోయినా ఒక మొబైల్ కొని, ఒక మైక్ ఒకటి కొని, మా వారిని ఎలాగో బ్రతిమలా ఆడుకుని యూట్యూబ్లో ఛానల్ పెడతారని పెట్టాక ఇప్పుడు ఈ వైలెన్స్ అనేది ఎందుకు వచ్చిందో నాకు చాలా ఇప్పుడు కూడా బుర్ర అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకా 3rd ఆప్షన్ ఉందంటే 3rd ఆప్షన్ కూడా రీఅప్లై డేట్ వచ్చింది. 3 months తర్వాత వచ్చింది ఇప్పుడు రీఅప్లై డేటు. అయితే నేనేం చేశానంటే, లైవ్ వీడియోస్ చేసేటప్పుడు హైలైట్ క్లిప్స్ ఇస్తారు, అది మనకి వాళ్ళు ఇచ్చిన ఫ్యూచరే కదా అని హైలైట్ క్లిప్స్ తీసి యూజ్ చేశాను. యూజ్ చేస్తే ఒకవేళ నేను కనుక్కున్న ప్రకారంగా ఏంటంటే, ఒక ఛానల్లో ఒక దగ్గర ఉన్న వీడియో ఇంకొక షార్ట్లో కానీ, లాంగ్లో కానీ అప్లోడ్ చేస్తే కనుక ఇదే ఆప్షన్ వస్తుంది అన్నట్టు తెలిసింది. అవన్నీ డిలీట్ చేశాను. ఎప్పుడు 3 months బ్యాక్ 2 times కూడా నాకు బ్యాక్ ఇచ్చేసినప్పుడు, సెకండ్ టైం మానిటైజేషన్ కూడా బ్యాక్ ఇచ్చేసినప్పుడు అప్పుడు అవన్నీ డిలీట్ చేసి మళ్ళీ వాచ్ అవర్ కంప్లీట్ చేశాను. అయినా కూడా ఇంకా 3rd time నాకు రీఅప్లై చేయాలంటే యూట్యూబ్ టీం అంతా కలిపి నాకు మానిటైజేషన్ ఇస్తుందా లేదా ఇదే నా బుర్ర అంతా ఇదే టెన్షను. ఎందుకంటే నాకు ఇంక ఈ అవకాశం దాటిపోయిందంటే ఇంకా మళ్ళీ నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టే అవకాశమే లేదు. మా వారు దాదాపుగా వద్దనైతే అంటున్నారు. ఇంకా ఎంత కష్టపడ్డా ఎంత చేసినా మానిటైజేషన్ ఇవ్వరు, ఇంతే అంతే అని మా వారు అయితే వాదిస్తున్నారు. అందుకు నాకు ఈసారి నా ఎందుకు దయ ఉంచి నా ఛానల్లో ఏమైనా తప్పు ఉంటే మీరు నాకు మానిటైజేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నేను నా ఛానల్ అంతా ఫుల్గా షార్ట్స్, లాంగ్స్ అన్నీ చెక్ చేశాను. ఎక్కడ ఏ మిస్టేక్ కూడా లేదు. ఒకసారి మీరు కూడా నా ఛానల్ అంతా వెరిఫై చేసి కంప్లీట్గాని నాకు మానిటైజేషన్ ఇస్తారు అనే నమ్మకంతో మాత్రమే నేను ఈ వీడియో యూట్యూబ్ టీం అంతటికీ నేను ఈ వీడియో చేయడానికి రెడీ అయ్యాను. తర్వాత యూట్యూబ్ టీం అంతటికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకు అంటే మా ఛానల్లో ఇంత ముందుకు పోవడానికి నేను 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అయిపోతున్నాం అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే అక్కడతో అవ్వదు, వాచ్ అవర్ కూడా కంప్లీట్ అవ్వాలని అప్పుడు తెలిసి తర్వాత అది కూడా ఎక్కాను. ఆ మెట్టు కూడా ఎక్కాక కూడా ఈ 2 times వైలేషన్ అని ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఆ వైలేషన్ అని వచ్చిందంటేనే నాకు బుర్ర పని చేయట్లేదు.
ఎందుకు అంటే యూట్యూబ్ వారితో మెయిల్ పెట్టచ్చంట, ఇంగ్లీష్లో మాట్లాడి ఇంగ్లీష్లో మెయిల్ చెయ్యాలట. ఇంగ్లీష్లో మెయిల్ చేసే ఊరు కాదు, ఇంగ్లీష్లో మెయిల్ చేసే మెచ్యూరిటీ కాదు. ఏదో వంటింట్లో ఉండి వంట చేసుకుంటూ పిల్లల్ని భర్తని చూసుకుంటూ ఉండేవాళ్ళం. యూట్యూబ్లోకి వస్తే ఇలాగే ఉంటుంది. కాకపోతే అడవిలోంచి అంతరిక్షంలోకి వెళ్ళి ఈ రోజుల్లో కూడా ఏదో ఒకటి సాధించాలని మాత్రమే నేను యూట్యూబ్లోకి వచ్చాను. అది యూట్యూబ్ టీం అందరూ అర్థం చేసుకుని నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఎందుకు అంటే మొత్తం నా ఛానల్ షార్ట్స్ కానీ లాంగ్స్ కానీ లైవ్స్ కానీ అన్నీ చెక్ చేసి మాత్రమే నేను అందులో ఏ కంటెంట్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఏ కంటెంట్ అప్లోడ్ చేయలేదు. అది మీరు ఒకసారి చెక్ చేసి నాకు మాత్రం మానిటైజేషన్ ఇస్తారని ఆశతో మాత్రమే రీఅప్లై బటన్ కొడుతున్నాను. రీఅప్లై బటన్ కొట్టే ముందు యూట్యూబ్ టీంకి నా మనసులో ఏముందో నాకు వచ్చిన భాషలో మీకు విన్నవించుకోవాలని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే మా వీడియోస్ పుష్ చేయడం కానీ, మా వీడియోస్ జనంలోకి వెళ్ళడం కానీ, మా ఛానల్ ఇంత గ్రోత్ తీసుకురావడం కానీ ఇదంతా మీ వల్ల జరిగింది మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, యూట్యూబ్ టీం అందరికీ.